హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ హరిహరి వీరమల్లు. ఈ మూవీ అంతా 16th సెంచరీ బ్యాక్డ్రాప్లో నడుస్తూ ఉంటుంది అనమాట. మూవీ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో నరేషన్ వెళ్తూ ఉంటుంది మూవీ. సో అక్కడ కొంచెం డ్రాగ్ అయినట్టు, సాంగ్స్ కూడా కొంచెం స్లోగా అనిపిస్తుంది. సో కానీ బీజిఎం చాలా బాగుంటుంది. ఇందులో వన్ ఆఫ్ ది కీ రోల్ చేసింది ఏంటంటే కీరవాణి గారు. సో బీజిఎం చాలా బాగుంటుంది. కొన్ని హైలైట్ సీన్స్ చాలా హైగా అనిపిస్తుంది. ఈ మూవీలో హైలైట్ సీన్స్ ఏంటంటే చార్మినార్ ఫైట్ అవుట్ బాగుంటుంది, అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది, అండ్ మధ్యలో వచ్చే బీజిఎం చాలా హైలైట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ సినిమాలో డ్రాబ్యాక్స్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అంత ఎఫెక్ట్గా ఉండవు, అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళటము, అండ్ క్లైమాక్స్ పార్ట్ కూడా, సాంగ్స్ కూడా ఓకేలాగా అనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, మూవీ బాగుంది. కొన్ని నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, సినిమా అంతగా ఏం లేదు, సినిమా బాగాలేదని. సో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సెకండ్ హాఫ్ డల్ అవుతుందని. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, బీజిఎం బాగుంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగుంటుంది. స్టోరీ కొంచెం వీక్గా అనిపిస్తుంది, స్క్రీన్ ప్లే కానీ. సో ఓవరాల్గా అయితే మూవీ బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే ఫ్యాన్స్కి పండగ అని చెప్పొచ్చు. 2-3 years తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది. సో మంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంతో ప్రీమియర్స్ నుంచి వచ్చే కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒకసారి చూడొచ్చు మూవీ. అది కాక మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా కంటిన్యూ అవుతుంది. సో నిన్న సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి పార్ట్ 2 కూడా వస్తుంది. సో 30-40% మూవీ కూడా షూటింగ్ అయ్యిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.